ఎవరైతే స్పర్మ్ కౌంట్ మెయింటైన్ చేయాలనుకున్నారో వాళ్ళు సాధ్యమైనంత వరకు వేడి నీళ్ళ స్నానం మానేయాలి. సానా బాత్ అంటారు, స్టీమ్ బాత్ మానేయాలి. రూమ్ టెంపరేచర్ కానీ చల్లటి నీళ్ళతో కానీ స్నానం చేయాలి. లూజ్ అండర్వేర్ వేసుకోవాలి. ఇంటికి రాగానే అండర్వేర్ లేకుండా పైజామా కానీ లుంగి కానీ వేసుకోవాలి. రోజుకు కనీసం 15 నుంచి 20 నిమిషాలు రన్నింగో, జంపింగో, స్కిప్పింగో ఏదో ఒక ఎక్సర్సైజ్, ఏరోబిక్ ఎక్సర్సైజ్ చేయాలి. అప్పుడు మాత్రమే స్పర్మ్ కౌంట్ మెయింటైన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కొద్దిమందికి పుట్టుకలోనే చిన్న లోపాలు ఉంటాయి, దాన్ని వెరికోసిల్ అంటారు. ఈ వెరికోసిల్ ఉన్నప్పుడు సర్జరీ చేయించుకుంటే తప్ప స్పర్మ్ కౌంట్ తేడబడదు. కొద్దిమందికి అబ్స్ట్రక్టివ్ అజూస్పర్మియా అంటాం, అంటే లోపల తయారవుతుంది కానీ బయటికి రాదు. దాన్ని ఇజాక్యులేటరీ డక్ట్ అబ్స్ట్రక్షన్ అంటారు. దీనికి పార్టీలో ఒక రకమైనటువంటి స్కాన్ చేసి, అల్ట్రాసౌండ్ స్కాన్ చేసినప్పుడు మనకు ఇజాక్యులేటరీ డక్ట్ అబ్స్ట్రక్షన్ తెలుస్తుంది. వాళ్ళకి చిన్నపాటి సర్జరీ చేయడం వల్ల, కోత కుట్లు లేని చిన్న సర్జరీ చేయడం వల్ల స్పర్మ్ కౌంట్ మళ్ళీ వస్తుంది. బట్ మెజారిటీ ఆఫ్ ది పేషెంట్స్కి ఈ ఇడియోపతి కారణం ఏంటో తెలియదు కనుక వాళ్ళకి ఆ కారణం తెలిసేంత వరకు ఇన్వెస్టిగేషన్స్ అవి చేయాల్సి ఉంటుంది. తెలిసినప్పుడు ట్రీట్మెంట్ ఇస్తే బాగా అవుతుంది.